నర్మద్ గారు, మహాలక్ష్మిని పెళ్లికి ముందు రక్త సంబంధికుల ఇంట్లో ఒకరోజు ఉంచాలన్నది మా సంప్రదాయం. సంప్రదాయాన్ని గౌరవించడానికే వచ్చాను. ఇక్కడ మాకు రక్త సంబంధికులెవరూ లేరు. అందుకే మహాలక్ష్మిని మీ ఇంట్లో ఉంచుదామని తీసుకొచ్చాను. వీల్లేదు. ఈ కపట ప్రేమలు మాకొద్దు. దామిని, నువ్వేం మాట్లాడినా నా మీద ఒట్టే. లోపలికి వెళ్ళు. నువ్వెప్పుడు ఇంతే. నమ్మొద్దన్న వాళ్ళని నమ్ముతావు. ఛీ! రోజీ గారు, మీరు రండి. మహాలక్ష్మి, నువ్వు కూడా రామ్మా. రోజీ గారు, ఇవాల్టి నుంచి ఇది నా పెద్ద కూతురు, మా దామిని అక్క. మహాలక్ష్మి, నర్మద్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. పెళ్లి చక్కగా జరిగి పిల్లా పాపలతో హాయిగా జీవించమ్మా. నర్మద్ గారు, నేను వెళ్ళొస్తాను. రేపు నేను గాని అశ్విని గాని వచ్చి తీసుకెళ్తాం. రోజీ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఆంటీ, మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేనెందుకు చెప్పానో ఆవిడకి తెలుసు, నాకు తెలుసు. మనం అందరం ఒకటే అయినప్పుడు సారీలు థ్యాంక్స్లు ఏంటండి? వస్తానండి. మహా, వస్తాను. అలాగే అమ్మా. పదమ్మా. నీ వరుస నాకే నచ్చడం లేదు. ఇది వరకు నాకు చెప్పందే ఏ పని చేసేదానివి కాదు. ఇప్పుడు చేసిన తర్వాత కూడా చెప్పడం లేదు. లక్ష్మి, దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మహాలక్ష్మి గురించి మాట్లాడుతున్నాను. తనను ఎక్కడికి తీసుకెళ్ళావు? లక్ష్మి, నీకు చెప్పకూడదని కాదు, కానీ కొన్ని విషయాలు చెప్పకపోతేనే బెటర్ అనిపిస్తోంది. ఓకే, నీకు నాకు మధ్య రహస్యాలు లేవనుకున్నాను. ఉన్నాయని ఇప్పుడు నువ్వంటున్నావు. ఇట్స్ ఓకే, నేను ఇబ్బంది పెట్టను. లక్ష్మి, ఆగు. ఇందులో పెద్ద రహస్యమేం లేదు. చెప్తే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదు. మహాలక్ష్మిని దామిని ఇంటికి తీసుకెళ్లాను. అదేంటి
ఆ దామినికి నువ్వంటేనే గిట్టదు కదా. వాళ్ళింట్లో మహాలక్ష్మిని ఎందుకు ఉంచావు? మన సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు రక్త సంబంధికుల ఇంట్లో ఒకరోజు ఉండాలి. పాడ్వాలో మహాలక్ష్మికి రక్త సంబంధికులెవరూ లేరు కాబట్టి తెలిసిన వాళ్ళింట్లో ఉంచాను. సారీ లక్ష్మి, నర్మదకి మాటిచ్చినందువల్ల నీకు నిజం చెప్పలేకపోతున్నాను. దామిని మహాలక్ష్మి చెల్లెలని తెలిస్తే నేను చేసింది కరెక్టే అనిపిస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే రోజీ, కానీ ఆవేశంలో దామిని ఏమైనా అంటే మహాలక్ష్మి బాధపడుతుంది కదా. అలాంటివి జరగకుండా చూడ్డానికి అక్కడ ఒక అమ్ముంది. నర్మదకి దామిని ఎంతో మహాలక్ష్మి అంతే. ఆవిడే దామిని కంట్రోల్ చేస్తుంది. పంతులు గారు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచాలన్నప్పుడు నర్మద గారిల్లే బెటర్ అనిపించింది. అందుకే అక్కడికి తీసుకెళ్లాను. నువ్వు సూపర్ రోజీ. దామిని మహాలక్ష్మి అక్క చెల్లెళ్ళని నీకు తెలీదు, కానీ కరెక్ట్గా వాళ్ళింట్లోనే ఉంచావు. సారీ లక్ష్మి, దామిని ఇంట్లో మహానుంచుతానంటే నువ్వు ఒప్పుకోవని చెప్పకుండా తనని తీసుకెళ్ళిపోయాను. పర్వాలేదు రోజీ, తొందరపాటుతో దామిని ఏమైనా అంటే మహా బాధపడుతుందనే వద్దు అన్నాను. రోజీ, నువ్వే నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుందని నాకు తెలుసు. ఎప్పుడు అవతలి వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఆలోచిస్తావు. యు ఆర్ గ్రేట్ లక్ష్మి. నేను కాదు రోజీ, నువ్వు గ్రేట్. తెలివైన వాళ్ళు తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. దానికి నువ్వే కరెక్ట్ ఎగ్జాంపుల్. రోజీ, మహాలక్ష్మిని తీసుకురావడానికి నువ్వు వెళ్ళొద్దు. దామిని డెఫినెట్గా నిన్నేమైనా అంటుంది. నా రోజీ ఎవరితోనూ మాటలు పడకూడదు, అది నేను భరించలేను. కావాలంటే నేను వెళ్తాను. వద్దు లక్ష్మి, దామిని నిన్ను చూసినా అలాగే రియాక్ట్ అవుతుంది. అశ్వినిని పంపుదాం. సరే, అలాగే. అలసిపోయినట్టున్నావు, కాఫీ తెస్తానుండు. నువ్వు కూర్చో. దామిని, ఏం చేస్తున్నావు? మోసం చేసిన వాళ్ళని చెక్కలేను కదా, అందుకే కర్ర చెక్కుతున్నాను. ఎందుకు దామిని అలా మాట్లాడతావు? ఈరోజు నీతో సరదాగా ఉండాలని వచ్చాను. నిన్ను నేను రమ్మని పిలవలేదు, మా అమ్మ పిలిచింది. ఆ సరదా మాటలేవో ఆవిడతో మాట్లాడు. దామిని, నువ్వేమనుకున్నా నేను నీ అక్క లాంటి దాన్ని. ఈ రోజుకి సొంత అక్క చెల్లెల్లాగే ఉందాం. ఈ రోజుల ప్రేమలు నాకొద్దు తల్లి. అభిమానించడం మర్చిపోవడం నీకు కుదిరినంత తేలిగ్గా నాకు కుదరవు. దామిని, మహాలక్ష్మి తను అలాగే అంటుందమ్మా. ఇది నీ పుట్టిల్లు, నువ్వు హ్యాపీగా ఉండు. నర్మదా, నువ్వు అనవసరంగా ఈవిడ గారిని నెత్తిన పెట్టుకుంటున్నావు. వీళ్ళ అవసరం కోసం ఏదైనా చేసే మనుషులు అంతే తప్ప మనసులో నిజమైన ప్రేమలు అభిమానాలు ఉండవు. ఛీ! తను నిజంగా నీ అక్క అని తెలిస్తే ఇలా మాట్లాడవు దామిని. ఆంటీ, దామిని ఎందుకలా బిహేవ్ చేస్తుంది?
నేనేం తప్పు చేశానని నాతో గొడవ పడుతుంది? అది చిన్నప్పటి నుంచి అంతే మహా. దానిదంతా అతివృష్టి అనావృష్టి. ఎవరినైనా ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తుందో ద్వేషించినా అంతగా ద్వేషిస్తుంది. తను నన్ను మా అమ్మని అపార్థం చేసుకుంటుంది. ఎంత వివరంగా చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు. దాన్ని వాళ్ళ బాబా చాలా గారాబంగా పెంచారు మహా. అందుకే అలా పెంకిదానిలా ఉంటుంది. నేను నిజంగా తన అక్కనే అయితే ఇలా చేస్తుందా ఆంటీ? పెళ్లి పనులన్నీ తనే భుజాన వేసుకుని చేసేది కదా. మీరిద్దరూ సొంత అక్క చెల్లెళ్లే మహాలక్ష్మి. నా స్వార్థం కోసం నేనే మీ ఇద్దరిని విడదీస్తున్నాను. నాకు తెలిసి నేను తనకే ద్రోహం చేయలేదు ఆంటీ. ఆ విషయం మీరైనా తనకు అర్థమయ్యేలా చెప్పండి. ద్రోహం చేసింది, పాపం చేసింది నువ్వు కాదు మహా, నేను. మీ ఇద్దరిని విడగొట్టి చాలా పాపం చేస్తున్నాను. ప్రాణంలా పెంచుకున్న కూతురికి నీకు అక్క ఉందన్న విషయాన్ని దాచి పాపం చేస్తున్నాను. ఇదంతా వదిలే మహా. నువ్విప్పుడు పెళ్లి కూతురువి. ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలి. పద, నీకోసం స్పెషల్ స్వీట్ చేశాను, తిందు గాని. అది కాదా ఆంటీ? నీ మంచితనం తెలిస్తే తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అయినా నీ పెళ్లికి తనని తీసుకొచ్చే బాధ్యత నాది. చాలా, పద వెళ్దాం. ఫోటో ఏంటి ఇక్కడ పెట్టారు? దామిని, ఈ ఫోటోలో ఉన్న పాప ఎక్కడ? నేనే. ఆ ఫోటో నా చిన్నప్పటిది. దామిని, నువ్వు నా చెల్లెలివి. దామిని వదులు, దామిని వదులు. ఏయ్, ఇలాంటి నాటకాలు నా దగ్గరొద్దు. ఆయన వరుసలు కలపొద్దని చెప్పాను కదా నీకు. నేను కలపట్లేదు దామిని, ఆ దేవుడే కలిపాడు. మనం నిజంగా అక్క చెల్లెళ్ళం. బేటీ, ఏమైంది? చూడు నర్మదా,
ఈ మహా నన్ను చెల్లెలంటుంది. పిచ్చిగా ఏవేవో మాట్లాడుతుంది. అయ్యో దామిని, నేను చెప్పేది నిజం దామిని. మనిద్దరం దేవమ్మ కూతుళ్ళం. ఆంటీ, నిజం చెప్పండి, దామిని మీ కన్న కూతురేనా? చెప్పండి ఆంటీ. చెప్పండి ఆంటీ, దామిని మీ సొంత కూతురు కాదు కదా, మీకు దొరికింది కదా? నర్మదా, నర్మదా, నిజం చెప్పు, ఏంటిదంతా? నేను నీ కూతుర్ని కాదా? అజిత్ పాడవా బేటీని కాదా? ఆంటీ చెప్పండి ఆంటీ. నర్మదా, నిజం చెప్పు. ఆంటీ చెప్పండి. నర్మదా, నిజం నిజం చెప్పు. ఆంటీ. ఆంటీ చెప్పండి ఆంటీ. నర్మదా, నాకు నిజం తెలియాలి. ఆపండి. నై. కన్నయ్య, దామినికి ఎప్పటికీ నిజం తెలియకూడదు. దామిని నాకు దూరం కాకూడదు. బేటీ, ఇక్కడ కూర్చున్నావేంటి? నువ్వింట్లో ఎవరెవరినో కూర్చోపెట్టావు కదా, నా ఇంట్లో నేనే పరాయిదాన్ని అయిపోయాను. తప్పు బేటీ, అలా అనకూడదు. వాళ్ళు వింటే బాధపడతారు. నీతో మాట్లాడుతుంటే నాకు హార్డ్ డిస్క్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది. ప్రతి దానికి ఏదో ఒక వంక చెప్తున్నావు. ముందు కోపం తగ్గించి చెయ్యిటివ్వు. నువ్వు నాకు మాట ఇచ్చేశావు. నేనిచ్చానా? నువ్వే తీసుకున్నావు. అయినా సరే, వెనక్కి తీసుకోవడానికి లేదు. నువ్వు మాట ఇచ్చేశావు అంతే. సరే, ఏంటో చెప్పు. మహాలక్ష్మి ఈరోజు వెళ్ళిపోతుంది. అయితే తనని ఇప్పుడు కారులో ఇంటి దగ్గర దింపాలా? కాదు, మహాలక్ష్మిని నువ్వే రెడీ చేయాలి. నేనా? అవును, నువ్వే. తలస్నానం చేయించడం దగ్గర్నుంచి కాళ్ళకి పసుపు రాసే వరకు ప్రతిదీ నువ్వే చేయాలి. నేను చేయను. నా మీద ఒట్టేశావు. అబద్ధం. నేనేం నీ మీద ఒట్టేలేదు. నాకదేం తెలీదు. ఒట్టేశావు, చేయాల్సిందే. నర్మదా, చా. పద. మీ కూతురు సూపర్ గా రెడీ చేస్తుందా ఆంటీ? సూపర్గా కాదు, ఏడుపు మొహంతో రెడీ చేస్తుంది. కానివ్వు. బేటీ, నవ్వుతూ రెడీ చే బేటీ.
అబ్బో వద్దులే, నువ్వు సీరియస్గానే ఉంటే బాగుంది. అయిపోయింది. ఇక నేను వెళ్తాను. ఆగు, అప్పుడే ఎక్కడ అయిపోయింది? కాళ్ళకి పసుపు ఎవరు రాస్తారు? నర్మదా, యు కిల్లింగ్ మీ. బాబ్బా, అరిచింది చాలేవే, ముందు పని కాని. రా 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 రా. అరే అరే అబ్బో, నా దిష్టి తగిలేలా ఉంది. రా. మహా దగదగ మెరిచిపోతున్నావు. ఇదంతా దామిని గ్రేట్నెస్. ఏం కాదు, ఇదంతా నా గ్రేట్నెస్. దామినిని ఒప్పించింది నేను, తనతో మహాలక్ష్మిని రెడీ చేయించింది నేను. కరెక్ట్ ఆంటీ, మీరు సూపర్. నర్మదా, చాలా ఇంకా ఏమైనా చెయ్యాలా? చెయ్యాలి. ఇంకా ఏంటి? నువ్వు కొంచెం నవ్వాలి బేటీ. దామిని, నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు. నేను నీకు ఏ ద్రోహం చేయలేదు. తెలియక ఏమైనా పొరపాటు జరుగుంటే మీ అక్క నన్నుకొని నన్ను మన్నించు. బ్రతకడం చేతకనోడికి బ్రతుకునిచ్చినందుకు, నీడలేనోడికి ఇల్లు ఇచ్చినందుకు నాకిలా కావాల్సిందే.